నమస్తే అండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ఓ రేంజ్లో విమర్శలు ఎవరూ చేసి ఉండరేమో. వైసీపీ అయినా కానీ ఎన్ని విమర్శలు చేసినా అవి ఒక లెవెల్ దాటి ఉండవు. ఏపీలో పవన్ని గట్టిగా విమర్శించేవారు లేరు. ఆయన పవర్ స్టార్గా రియల్ లైఫ్లో ఉంటే డిప్యూటీ సీఎంగా రియల్ లైఫ్లో ఉన్నారు. అలా ఆయన పవర్ ఎప్పుడూ అలానే సాగుతోంది. అయితే పవన్ మీద విమర్శలు చేయడంలో వామపక్షాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 2019లో పవన్ జనసేనతో జతకట్టి మిత్రులుగా పోటీ చేసిన ఎర్రన్నలు 2020లో ఆయన బీజేపీతో పొత్తుగా చేరగానే ప్రత్యర్థిగా చేసుకున్నారు. అయినా సరే ఆయన మీద అప్పట్లో పెద్దగా విమర్శలు చేయలేదు. ఇప్పుడు ఆయన టీడీపీ కూటమి ప్రభుత్వంతో ఆ ప్రభుత్వంలో అతి ముఖ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు అన్నింటికీ మించి బీజేపీతో సఖ్యతగా ఉన్నారు ఆయన. దాంతో వామపక్షాలు పవన్ని టార్గెట్గా చేసుకున్నాయి. ఆయన సనాతన ధర్మం అంటూ ఆ మధ్య నినదించారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. దాంతో ఎర్రన్నలు మరింత కన్నెర్ర చేస్తున్నారు. అందుకే మాట్లాడితే చాలు సనాతన ధర్మం అని పవన్ అన్నారని గుర్తు చేస్తూ మరీ విమర్శలు చేస్తూ ఉన్నారు. విశాఖ పర్యటనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అయితే పవన్పై పొలిటికల్ పంచులు పేల్చారు. పవన్ని వీరుడు, శూరుడు అని సెటైర్లు కూడా విసిరారు. సినిమాలలో అయితే ఆయన కాలు ఇలా ఎత్తగానే జీపులు అలా గాలిలో ఎగిరిపోతాయని, అంతటి బలవంతుడు ఆయనే అంటూ సెటైర్లు కూడా వేశారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా కాకినాడకు వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు. కానీ ఏమైంది? సీజు లేదు, షిప్పు లేదు అని కామెంట్స్ కూడా చేశారు. సనాతన ధర్మం అంటున్న పవన్కి బీజేపీ, ఆర్ఎస్ఎస్ కొత్త దేవుళ్ళు అయ్యారని ఎద్దేవా చేశారు ఆయన. సనాతన ధర్మం అంటున్నటువంటి పవన్ ఆదివాసులు సనాతన కాలంగా అనుభవిస్తున్నటువంటి భూములను కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వాలు అప్పగిస్తుంటే ఎందుకు పోరాటం చేసి ఆపరని శ్రీనివాసరావు ప్రశ్నించారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు పవన్ పట్టించుకోకుండా ఉన్నారని ఆయన విమర్శించారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్కి అనుమతులు అడుగుతున్నటువంటి కూటమి పెద్దలు స్టీల్ ప్లాంట్ ఏమైపోయినా సరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తే విశాఖ ఆర్థిక శక్తిని చంపేసినట్లేనని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి దీని మీద ఆలోచించాలని మరొకసారి ఆయన విమర్శించారు. దీని మీద ఆలోచించాలని కూడా తెలియజేశారు. నమస్తే.